హలో ఎవ్రీవన్, కమ్మని పచ్చడి చూద్దామా? టమాటో పచ్చడి. ఈ టమాటో పచ్చడికి మనకు టమాటాలు కావాలి. ఈ టమాటాల క్వాంటిటీ ఇంతే ఉంది. మరి టమాటా పచ్చడి అంటున్నారా? ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. 2 kg టమాటాస్ ఫ్రెష్గా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి 2 kg టమాటాస్. అలాగే ఇందులో ఏం వేయాలో చెప్తాను చూడండి. చింతపండు కడిగి ఇలా నీట్గా పెట్టుకోవాలి. చింతపండు, 1 కప్పు కారం, 1 కప్పు కారం అండి. అలాగే వెల్లుల్లి 1 గడ్డ మొత్తంగా. ఇంకా ఇష్టం ఎక్కువ తింటాము ఎల్లిపాయ అంటే 2 గడ్డలు పెద్దవి వేసుకోవచ్చు. అలాగే సాల్ట్, కల్లుప్పు తీసుకున్నానండి 1/2 కప్పు. ఫస్ట్ అయితే ఇది వేస్తున్నాను, తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. కరివేపాకు, ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇది కట్ చేసుకొని ఈ గిన్నెలో టమాటాలు వేసాను కదా, ఇది ఇలాగే స్టవ్ పైన పెట్టాలి. ఒకసారి చూద్దాం. స్టవ్ ఇలా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో కాకుండా, పెద్దగా కాకుండా ఇలా మీడియంలో పెట్టుకోవాలి. ఇలా టమాటాలు ఇలా స్టవ్ పైన టమాటాలు పెట్టాం కదా, ఈ సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఆ తర్వాత పసుపు అండి, 1 టీ స్పూన్, అది చిన్న స్పూన్తోని ఇంత ఈ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇష్టం, కొందరు పచ్చగా తింటారు, కొందరు తినరు కదా. ఇలా తీసుకోవాలి. పసుపు వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకుందాం. కొంచెం నూనె వేసుకోవాలండి. ఇంత ఆయిల్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టేసుకొని దీనిపైన ఏం చేయాలంటే, మనము ఇలా పెద్ద సైజు తాంబాలం పెట్టేసి, లేదా ప్లేట్ అయినా పెట్టి దీంట్లో వాటర్ వేయాలి. ఇలా వాటర్ వేసి పెట్టుకోవాలి. స్టవ్ కూడా పెద్ద ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పెద్దగా అనుకోవాలి. ఇప్పుడు టమాటా అనేది మెత్తగా మగ్గుతుంది. ఈ వాటర్ ఆవిరితోని కింద మంట కూడా పెద్దగా అవుతుంది, తొందరగా అవుతుంది. ఇప్పుడు పెట్టాం కదా, ఒక 5 minutes అయింది. ఒకసారి మూత తీసి చూద్దాము ఎలా అయ్యిందో. చూడండి, మొత్తం టమాటా అంతా మగ్గుతుంది చక్కగా. ఒకసారి మనం దీన్ని కలుపుకుందాం. ఇలా మొత్తం టమాటా అంతా మగ్గిపోయింది. ఇది మెత్తగా ఉడకాలి. ఈలోపు మనం ఏం చేద్దాం, ఇందులో కరివేపాకు అండి ఇంత ఇలా వేసేసుకుందాం. అలాగే మనం చింతపండు తీసుకున్నాక ఆ చింతపండు కూడా వేసేసాం. చింతపండు వేసేసి కరివేపాకు వేసుకున్నాం కదా. ఇందులో అలాగే జీలకర్ర అండి, మీకు ఫస్ట్ చెప్పలేదు. ఇలా జీలకర్ర తీసుకోవాలి. ఒక 1.5 స్పూన్ పెద్దగా తీసుకొని, మనం ఎల్లిపాయలు తీసుకున్నాం కదా, ఆ ఎల్లిపాయలు ఈ జీలకర్ర దంచాలండి. ఇలా నేను చూపిస్తాను. ఇలా దంచుకోవాలి. ఇది దంచి దీంట్లో మిక్స్ చేయాలి. ఇలా పేస్ట్ దంచుకోవాలండి. ఇది ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్. ఇప్పుడు దీన్ని ఇందులో వేద్దాం. ఇలా ఈ పేస్ట్ని దీంట్లో వేసేయాలి. మొత్తం పేస్ట్ అంతా వేసేసి, ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ అండి, దీన్నంతా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా వదిలేసి మూత పెట్టేసి, మనం తర్వాత కారం వేద్దాం. ఇప్పుడే వేయద్దు కారము. కొంచెం సేపు ఒక 4 నిమిషాలు ఇలా పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకొని, కారం వేయలేదు కదండి, ఇప్పుడు కారం వేసేసి ఇందులో కలిపేద్దాము. కారం వేసి మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు మనము స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే నేను చూపిస్తాను చూడండి.
ఇలా పప్పు గుత్తి తీసుకోవాలి. పప్పు గుత్తితోని ఇలా గిన్నెను హోల్డ్ చేసి పట్టుకొని ఇలా రుద్దాలి. ఇలా మెత్తగా టమాటా చొక్క అంత మెత్తగా దండేలాగా ఇలా రుద్దుకోవాలండి. స్టవ్ మీదే ఉండాలి. స్టవ్ చిన్నగా పెట్టి సిమ్లో పెట్టి ఇలా రుద్దుకోవాలి. మనకి ఇలా రుద్దితే ఏమవుతుందంటే చింతపండు మెత్తగా తండిపోతుంది, అలాగే టమాటా కూడా తండిపోతుంది, పేస్ట్లా అవుతుంది పచ్చడి అంతా. ఇలా చేసుకోవాలి. ఇప్పటి నుంచి మళ్ళీ కలిపినా కానీ ఈ పప్పు గుత్తితోనే ఇలా కలుపుకోవాలి. ఇలానే చేయాలి ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ ఆ వాటర్ పోసిన ప్లేట్ ఉంది కదా, దాన్ని మూతలా పెట్టుకున్నాము. మళ్ళీ కలిపేటప్పుడు కూడా ఆ పప్పు గుత్తితోనే కలపాలి. ఇప్పుడు 2 సెకండ్స్కి ఒకసారి కలుపుకోవాలి. కింద మాడకుండా ఉండాలి. నీళ్ళు మాత్రం ఖచ్చితంగా పెట్టాలండి గిన్నెలో, ఎందుకంటే పచ్చడి మాడిపోద్ది. ఇలా పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో ఉండాలి. మళ్ళీ మూత తీసి కలిపిన పప్పు గుత్తితోనే కలపాలి. చూద్దామండి పచ్చడి ఎలా ఉందో. చూడండి, ఇలా దగ్గరికి అయింది. మళ్ళీ ఇలాగే రుద్దుకోవాలి. ఇలా మొత్తం దగ్గర అయ్యేలాగా ఇలాగే రుద్దుకోవాలండి. అయిన తర్వాత దీన్ని పోస్ట్ చేయాలి. పోస్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఈ పచ్చడి అయితే నాది మొత్తం దగ్గరికి వచ్చింది. చూడండి, నేను మొత్తం దీన్ని ఇలా రుద్దుతాను. మొత్తం మెత్తగా అవుతుంది. మళ్ళీ మిక్సీ పట్టే అవసరం లేదు ఇంకా. ఓకేనా? ఇప్పుడు పోస్ట్ చేద్దాం దీన్ని. ఇగో చూడండి, ఇలా రుద్దుకున్నాం కదా మనం స్టవ్ మీద. మీకు క్లియర్గా తెలియాలని మళ్ళీ నేను చూపిస్తున్నాను. ఇలా రుద్దుకున్నాం కదా, ఇలా ఎలా అయిందో చూడండి. నా స్పూన్తో చూపిస్తా. మెత్తగా పేస్ట్లా అయింది. మనం మిక్సీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా. ఇలా అవుతుంది పచ్చడి అంతా. ఇలా అయిన తర్వాత దీన్ని మనం పోస్ట్ చేసుకోవాలి. పోస్ట్ కోసం ఏం కావాలంటే పోపు వేసుకోవాలి. అంటే తాలింపు అంటారు, కొందరు పోపు అంటారు. 1 కప్పు ఆయిల్ అండి. దీని నిండా ఆయిల్. మనం ఇది ఉడికేటప్పుడు 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటాము. ఇప్పుడు ఫుల్ కప్పు. ఇంకా ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళంటే ఇందులో 1 కప్పు ఆయిల్ వేసుకోవచ్చు. ఇక్కడ పోపుకి 1 కప్పు యూజ్ చేసుకోవచ్చు. 1 కప్పు ఆయిల్, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, అలాగే కరివేపాకు. ఇవన్నీ పోపు వేసుకోవడానికి, తాలింపు వేసుకోవడానికి అండి. తాలింపు ఎలా వేయాలో నేను చూపిస్తాను. ఓకేనా? ఇలా కడాయి పెట్టుకోవాలండి. ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. చూడు, హీట్ వస్తుంది. ఇప్పుడు జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర వేసాం కదా, ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. అవి కొంచెం చిటపట్లాడినాక ఎండుమిర్చి, ఇప్పుడు ఎండుమిర్చి వేసేద్దామండి. వెల్లుల్లి కూడా వేద్దాం. చిటపట్లు ఆడుతున్నాయి కదండి. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేసాం కదా, కరివేపాకు కూడా వేసేస్తాం. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. చిటపట్లు ఆడుతున్నాయి. అప్పుడు పసుపు వేసుకుందాం. అప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసాం కదండి. ఇప్పుడు మళ్ళీ 1/2 స్పూన్ పసుపులో వేసుకున్నాను. ఇది పోపు చూడండి ఎంత ఇలా అయింది. చూడండి, పోపు మంచిగా అయింది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం ఇంత వేడిగా వేయొద్దు, కొద్దిగా చల్లారాక అందులో వేసి కలపాలి. ఓకేనా? ఈ పోసినంతా ఇందులో వేసేసుకుందామండి పచ్చడిలో. మొత్తం ఇందులో వేసేసుకొని ఇది కలుపుకోవాలి మొత్తం. స్మెల్ అయితే సూపర్ అండి. నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి నాకైతే. వేడిగా అన్నం పెట్టుకొని ఇలా మొత్తం కలుపుకున్నాం కదండి.
ఇప్పుడు దీన్ని చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. బౌల్లో కూడా తీసుకున్నాను ఇప్పుడు మేము తినడానికి. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఒక బాటిల్, గాజు పాత్రలో కానీ ఇలా, లేదంటే ఒక టప్పర్వేర్ బాటిల్ అయినా డబ్బా అయినా తీసుకోండి, స్టోర్ చేసుకోండి. ఖచ్చితంగా 15 days ఉంటుందండి. బయటనే స్టోర్ చేసుకోవచ్చు, కానీ తడి తగిలినివ్వకండి. తడి తగిలితే బూజు వస్తుంది. తడి అనేది తగలకుండా స్పూన్ మంచిగా తడి లేకుండా వాడుకోండి. చేతులు కూడా తడి లేకుండా ఉండాలి. అలా వాడండి. చాలా వేడి వేడి అన్నంలో అయినా సరే పచ్చడి వేడి అన్నంతోనైనా చల్ల అన్నంతోనైనా బాగుంటుంది. అలాగే చపాతి, దోశ, పూరి చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు తిని చూడండి. పూరి కాంబినేషన్తో బాగుంటుంది. దోశతో అయితే చాలా చాలా బాగుంటుంది. చపాతీతో బాగుంటుంది. అన్నంతో బాగుంటుంది. మీరు మీరు టేస్ట్ చేసి, పచ్చడి చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా అండి? బాయ్. ఏమైనా ఫస్ట్ వీడియోస్ కదా, అంటే ఈ పద్యాన్ని స్టార్ట్ చేశాను కాబట్టి చిన్న మిస్టేక్స్ ఉంటే ఏమీ అనుకోకండి. మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. మీ సజెషన్స్ కూడా ఇవ్వండి. పచ్చడి అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. చపాతీతో, పూరీతో, దోశతో, రైస్తో ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా అండి? బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? బాయ్. విషయం మర్చిపోయానండి, ఇది వేడిది బాటిల్లో తీసుకోవద్దండి. అది చెప్తామని మళ్ళీ వచ్చాను. వేడిది మాత్రం బాటిల్లో తీసుకోవద్దు. చల్లగా అయిన తర్వాత, పచ్చడి మొత్తం చల్లగా అయిన తర్వాత బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఒక డబ్బాలో కానీ గాజు బాటిల్లో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? బాటిల్ అంటే సీసా అండి, గాజు సీసా. ఓకేనా? మళ్ళీ బాటిల్లో పెట్టుకోమన్నారు అని చెప్పేసి బాటిల్లో స్టోర్ చేసేవారు. సారీ అండి. ప్లాస్టిక్ డబ్బా, టప్పర్వేర్ డబ్బా అయినా సరే, గాజు సీసా అయినా సరే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. జాడీలో అయినా సరే.